హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? సింపుల్‌గా చెప్పాలి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వేం చెప్తున్నావో కూడా వినలేదు. మొత్తం బ్లాంక్‌గా ఉంది. నువ్వు వెళ్ళిపోయావు. మళ్ళీ తిరిగి చూడను కూడా చూడలేదు. అప్పుడే నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావని తెలిసింది. ఇక నాకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. ఇక భరత్ సార్ వచ్చి నిన్ను మా టీమ్‌లో వేశారు. ఇక నేను గాల్లో తేలిపోయాను. ఆ తర్వాత మన మధ్య కొంచెం పరిచయం ఏర్పడింది. కానీ నువ్వు మాట్లాడుతుంటే నా ఆనందానికి అవధులు లేవు తెలుసా? కొద్ది రోజులకు మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కానీ ఈ విషయం మా బావకి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏం చేస్తాం? మా బావకి తెలిస్తే ఈ విషయం నీకు ముందే చెప్పేస్తాడు. నీకు నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసుకోకుండా ముందు అడుగు వేయలేకపోయాను. నువ్వు నో అన్నా తట్టుకోలేను. అందుకే అంత భయపడ్డానేమో. నేను నా ఫీలింగ్ చెప్తే నువ్వు ఎలా ఫీలవుతావని భయమేసింది. నీకు నా మంచి అభిప్రాయం ఉంది అని తెలిసి భయం కొంచెం తగ్గింది. కానీ నీకు చెప్పలేకపోయేవాడిని. అందుకే నువ్వు నా దగ్గరే ఉండడానికి కావాలని నేనే మాట్లాడేవాడిని. కావాలని గొడవ పెట్టుకునేవాడిని, తిట్టేవాడిని, కోప్పడేవాడిని. నీకు తెలుసా? ఈ ట్రిప్ కూడా లాస్ట్ టైమ్ నిన్ను నిజంగా చాలా మిస్ అయ్యాను. అందుకే ఈ ట్రిప్‌కి బావ చేత అడిగించాను. కానీ ముందు మా బావ ఒప్పుకుంటాడా లేదా అన్నది భయమేసింది. కానీ ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మీకు చెప్పాక వస్తారో రారో అనుకున్నా. నీకు తెలుసా ఆ రోజు రాధిక కాల్ చేసే వరకు వస్తారో రారో అని ఎంత ఆలోచించానో, వస్తున్నారు అని తెలిసి చాలా సంతోషించాను. నిన్ను వాళ్ళు అలా అడిగేసరికి నువ్వు ఏమనుకున్నా పర్లేదు అని ధైర్యం చేసి చెప్పేశాను. కానీ నువ్వు ఎలా తీసుకున్నావో తెలీదు కానీ నీ కళ్ళల్లో నాకు ప్రేమ కనిపించింది. ఆలోచించి రాత్రంతా నిద్ర కూడా పోలేదు. మళ్ళీ నువ్వు మార్నింగ్ నార్మల్‌గా కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే నా గురించి తప్పుగా అనుకోలేదు నువ్వు. మార్నింగ్ నాకు పొలమారితే నువ్వు చాలా భయపడ్డావు. ఆ భయం నీ కళ్ళలో నాకు క్లియర్‌గా కనిపించింది. నా కోసం నువ్వు పడ్డ భయం, నాపై నువ్వు చూపించే ప్రేమ తలుచుకున్న ప్రతిసారి కొత్తగా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అది జీవితం మొత్తం కావాలి అని ఆశగా ఉంది. కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను జీవితం మొత్తం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని తలపై ముద్దు పెట్టాడు. కాసేపటికి ఆది నార్మల్ అయ్యి, అయ్ బాబోయ్! నువ్వు పక్కనుంటే నాకు పిచ్చొస్తది. అయినా ఈ ఫీలింగ్ చాలా బావుంది అని రమ్య తల నిమురుతూ అలాగే పడుకోపెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. పాపం ఆదిత్యకి తెలీదు రమ్య మేల్కొని ఉందని. తను కారు ఆపినప్పుడే మెలుకువ వచ్చింది. కానీ ఆదిత్య పడుకున్నావా రమ్య? అనగానే లేవాలి అనుకున్న రమ్య అలాగే పడుకుంది. ఆదిత్య మాట్లాడిందంతా విన్నది. తన కళ్ళు వర్షిస్తున్నా కూడా కదలకుండా అలాగే ఉంది. కాసేపటికి ఆది కార్ స్టార్ట్ చేయగానే ఆదిత్యని ఇంకా గట్టిగా పట్టుకొని హాయిగా నిజంగానే పడుకుండిపోయింది. మరి కాసేపట్లో వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. ఆదిత్య రమ్యను పట్టుకొని మళ్ళీ మనం ఉండలేం అనుకుంటూ తలపై ముద్దు పెట్టుకొని రమ్య లే హోటలొచ్చింది అని తనను నిద్రలేపాడు. కళ్యాణ్‌ని లేపి రాధికని కదిలించాడు. రాధిక కూడా లేచింది. అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఎవరికీ వారు తెలియకుండా హాయిగా పడుకున్నారు. రమ్యతో ఈరోజు ఇంత దగ్గర ఉండి తన ప్రేమ వ్యక్తపరిచాడు అని కళ్యాణ్ మరీ ఆనందంగా తన మరదలికి మరింత దగ్గరైనందుకు, రమ్య ఆదిత్య ఎంత ప్రేమిస్తున్నాడని తెలిసి, రాధిక మాత్రం తన మనసుకు నచ్చిన వ్యక్తి తనతో ఉన్నాడు అని భావనతో ఎవరికి వారు హాయిగా పడుకున్నారు. తెల్లారింది. వాళ్ళు వెళ్ళాల్సిన టైం వచ్చింది. అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారు. అందరూ సంతోషంగా బయలుదేరారు. వాళ్ళ ప్రయాణం గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ, వాళ్ళు దిగిన ఫోటోస్ చూస్తూ వాళ్ళ ప్రయాణం సాగుతోంది. మధ్యలో సడెన్‌గా వాళ్ళ కార్ ఆగిపోయింది. అందరూ కిందకి దిగారు. చూసి వాళ్ళకేమీ అర్థం కాలేదు. "రేయ్! ఇప్పుడెలా రా?" అన్నాడు ఆదిత్య. "నాకేం తెలుసురా! ఇది ఎలా చేయాలో కూడా తెలియట్లేదు" అన్నాడు కళ్యాణ్. "ఇప్పుడేం చేద్దాం మరి?" అన్నది రమ్య. "ఇంకేం చేస్తాం? ఇందాకే టిఫిన్ తిన్నాం కదా! అది అరిగే వరకు నడుద్దాం పద" అన్నాడు ఆదిత్య. "రేయ్! నీకు ఎప్పుడూ నా తిండి మీదే కన్ను ఎదవ" అని ఆదిత్య వెనక పరిగెత్తింది. ఏంటే నేనేమన్నాను? నిజమే కదా చెప్పాను. అయినా నిజం చెప్తే కూడా కొడతారా? అన్నాడు ఆదిత్య. "రేయ్! నువ్వు దొరకరా చంపేస్తాను" అని వెంటపడింది. "అమ్మో! నేనాగను. నువ్వు అన్నంత పని చేస్తావు" అని ఇంకాస్త దూరం పరిగెత్తాడు. రమ్య కూడా వెనకే వెళ్ళింది. కాలికేదో తగిలి కింద పడిపోయింది అని అరిచింది. ఆది ఆగి వెనక రమ్య పడిపోవడం చూసి కంగారుగా తన దగ్గరకు వచ్చి "రమ్య నువ్వు బానే ఉన్నావా? దెబ్బలు బాగా తగిలాయా చూడని" అని తన చెయ్యి పట్టుకున్నాడు. రమ్య నొప్పితో గట్టిగా అరిచింది. తను నొప్పితో బాధపడుతుంటే ఆదిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది రమ్య చూపు దాటిపోలేదు. "ఆది" అన్నది రమ్య. ఆదిత్య తల పైకెత్తి "ఏమైంది రమ్య? నొప్పిగా ఉందా?" అని అడిగాడు. "లేదురా నువ్వు నా కోసం బాధపడుతుంటే ఇక్కడ" అని హార్ట్‌పై చెయ్యి వేసుకొని "ఇక్కడ నొప్పిగా ఉంది" అన్నది.
ఆదిత్య రమ్యని అలాగే చూస్తూ నిల్చున్నాడు. ఏమైందిరా అలా చూస్తున్నావు? నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అనా? మరేం చేయను, నువ్వు ఎలాగో చెప్పట్లేదు కదా అన్నది. ఆదిత్య గొంతులో తడారిపోతూ ఉంటే గొంతు సరి చేసుకొని, ఏ ఏం మాట్లాడుతున్నావు రమ్య? నేనేం చెప్పలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. రే, నీ నటనకి ఆస్కార్ అవార్డు నడుచుకుంటూ వస్తుంది తెలుసా? అంత బాగా నటిస్తావు. కానీ నీ నటన ఇంకా ఎక్కడైనా చెయ్యి, నా దగ్గర కాదు. అర్థమైందా? నువ్వు ఇంకా నటిస్తే చంపేస్తాను అన్నది. లోపల తనకు తెలిసిపోయిందేమో అని భయంగా ఉన్నా ధైర్యంగా, ఏం మాట్లాడుతున్నావు రమ్య? నేను నటించడం ఏంటి? నేను నార్మల్గానే ఉన్నాను అన్నాడు. అంటే నువ్వు చెప్పావు అన్నమాట. నేను చెప్పాలి. సరే నేను చెప్తాను విను. నువ్వు రాత్రి నాతో మాట్లాడిందంతా నేను విన్నాను అంది రమ్య. ఆదిత్యకి గొంతులో తడారిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. రమ్య అది అని చెప్పబోతుంటే, ఇప్పుడు కూడా చెప్పవా అని అడిగింది. ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకొని రమ్య దగ్గరగా వచ్చి తన రెండు చేతుల్ని పట్టుకొని, అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే చెప్పలేనంత. అది నీకు చెప్పాలంటే చాలా భయమేసింది. అందుకే చెప్పలేదు. కానీ నువ్వు రాత్రి నేను చెప్పింది విన్నావు అనుకోలేదు అన్నాడు. అంటే నాకు తెలియకపోతే ఇప్పటికీ కూడా చెప్పకపోయేవాడివి కదా? అలా అని కాదు రమ్య. నేను చెప్తాను అనుకున్నా కానీ నీకు చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఇంక నువ్వు ఎక్కడా కాదు అంటావు అని భయమేసేది. అందుకు నేను చెప్పలేకపోయేవాడిని అన్నాడు ఆదిత్య. ఒకవేళ నేను ఇప్పుడు కాదు అంటే వదిలేస్తావా అని అడిగింది. లేదు రమ్య, అది నా వల్ల కాదు. కానీ నీకు నేనంటే ఇష్టం లేదు అంటే నేను ఖచ్చితంగా నీకు దూరంగా ఉంటాను. కానీ నా ప్రేమ ఎప్పటికీ మారదు అన్నాడు. కానీ నా ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు రమ్య. ఐ ప్రామిస్. నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. రమ్యకి కళ్ళల్లో నుండి నీళ్ళొస్తున్నాయి. కానీ వాటిని కంట్రోల్ చేసి ఆదిత్య చెయ్యి వదిలించుకొని ముందుకు వెళ్ళింది. ఎందుకు అలా చేసిందో ఆదిత్యకి అర్థం కాలేదు. నేనంటే తనకు నిజంగా ఇష్టం లేదేమో అని కొంచెం బాధపడ్డాడు ఆదిత్య. తను అక్కడే నిలబడిపోయాడు. ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను ముందుకు వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు. సారీరా, నిన్ను బాధ పెట్టక తప్పట్లేదు. ఎందుకంటే నువ్వు నాకు నీ ప్రేమ ఇప్పటి వరకు చెప్పలేదు. నేను అడగకపోతే అసలు చెప్పేవాడివి కూడా కాదు అనుకుంటా. కానీ ఎక్కువసేపు నేను నిన్ను అలా చూడలేను. అయినా నా కళ్ళల్లో నీపై ప్రేమ కనిపించలేదా అని కాస్త ముందుకు వెళ్ళింది. ఆదిత్య అక్కడే బాధగా కూర్చుండిపోయాడు. ముందుకు కూడా కదల్లేకపోయాడు. అప్పుడు ఆదిత్య చెయ్యి ఒకరు పట్టుకున్నారు. చూస్తే రమ్య. ఆదిత్య తనను తాను తమాయించుకుని, ఏమైంది రమ్య అని అడిగాడు. ఎందుకలా కూర్చున్నావు అది? నేను కాదు అన్నానా అన్నది. అలాంటిదేం లేదు రమ్య అన్నాడు ఆదిత్య. మరి ఆ కన్నీళ్ళు ఎందుకొచ్చాయి? ఎందుకో నువ్వు అలా చేస్తే చాలా బాధగా అనిపించింది రమ్య. అంతే, నువ్వు కంగారు పడుకు, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు ఆదిత్య. రమ్య ఆదిత్య చెంపపై కొట్టింది. ఆదిత్య షాక్గా చూస్తున్నాడు రమ్య. అక్కడ కళ్యాణ్, రాధిక కార్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం కళ్యాణ్ గారు అంది రాధిక. తెలీదు రాధిక గారు, కార్కి ఏమైందో తెలియట్లేదు. ఆదిత్య రమ్య ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. తెలీదు కళ్యాణ్ గారు. ఇప్పుడు గొడవ పడుతూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. వచ్చేస్తారులేండి. ముందు వెళ్ళే సంగతి చూడండి. అదే చూస్తున్నా రాధిక. కాస్త ముందుకు వెళ్తే రోడ్డు వస్తుంది అనుకుంటా. మనం ఇక నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అన్నాడు. సరే వెళ్దాం. మనకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా. కాసేపు వెయిట్ చేద్దాం. ఆదిత్య రమ్య వచ్చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. సరే అని రాధిక, కళ్యాణ్ వెయిట్ చేస్తూ అక్కడే చెట్టు కింద కూర్చొని ఉన్నారు. రమ్య ఆదిత్య చెంపపై కొట్టింది. ఆదిత్య షాక్గా చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నావు? ఎందుకు కొట్టాననా? అవును అని తలూపాడు ఆదిత్య. నువ్వు ఇప్పటికీ నీ బాధ నాకుతో పంచుకోనందుకు అన్నది రమ్య. అర్థం కానట్టు చూశాడు. పిచ్చి మొద్దు అని ఆదిత్యని హగ్ చేసుకుంది. ఆ హగ్లో అంత ప్రేమ తెలుస్తున్నా అర్థం కానట్టు ఉన్నాడు ఆదిత్య. రమ్య ఆదిత్యని వదిలి, ఇంకా అర్థం కాలేదా ఈడియట్ అని? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎదురు చూశాను. కానీ నువ్వు చెప్పలేదు. తమరి మనసులో మాట నిన్న తీశారు బయటకి. అర్థం కాలేదా అన్నది రమ్య. లేదు అన్నాడు ఆదిత్య. నువ్వు నన్ను డాష్ ఇచ్చినప్పుడు చూసావు. కానీ నేను ఆ ముందు రోజు అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చూశాను. ఎవరో అమ్మాయిని ఒక అబ్బాయి ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని లాగి చంప మీద కొట్టి, ఎందుకురా అమ్మాయిలు అంటే అంత చులకన? వాళ్ళు ఒక్కోసారి ఎదురు తిరిగితే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఏ అమ్మాయిని చూసినా ఒక తల్లిని చూసిన భావన రావాలి, కానీ పాడు ఆలోచన కాదు. ఇంకోసారి ఇలా చేస్తే ఈసారి కొట్టి వదిలేశాను, ఇంకోసారి చంపేస్తాను పో అని రోడ్డంతా క్లియర్ చేసి మరీ వెళ్ళిపోయారు. మీరు చూడగానే నచ్చేశారు. అమ్మాయిల పట్ల నీకు ఉన్న అభిప్రాయం ఇంకా నచ్చేసింది. మళ్ళీ ఎంత వెతికినా కనిపించలేదక్కడ. ఆ తర్వాత రోజు ఆఫీస్‌లో కనిపించారు. నీకు తెలియని విషయం ఏంటంటే నేను కావాలనే డాష్ ఇచ్చాను. భరత్ సార్ నన్ను మీ టీమ్‌లో జాయిన్ చేస్తే నీకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను.
చాలా ఎంక్వైరీ చేశాను ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారేమో అని. కానీ మీరు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శ్రీరామచంద్రులు అని తెలిసింది. కళ్యాణ్‌తో కలిసి ఉంటున్నారని తెలిసి ముందు కళ్యాణ్‌ని పరిచయం చేసుకున్నాను. అప్పటికి నువ్వు సరిగ్గా మాట్లాడేవాడివి కాదు. నేనెన్ని సార్లు చూసినా ఒక్కసారి కూడా నా వైపు చూసేవాడివి కాదు. కోపమొచ్చేది. నీతో ఇంకాస్త క్లోజ్ అయ్యి దానితో ఇద్దరం గొడవలు పెట్టుకునేవాళ్ళం. అయినా కలిసే ఉండేవాళ్ళం. అప్పుడు నేనింకా హ్యాపీగా ఉండేదానిని. నీ కళ్ళల్లో ప్రేమ కనిపించేది. కానీ బయట పడేవాడివి కాదు. నేనంటే ఇష్టం ఉందా లేదా అని అర్థమయ్యేది కాదు. కోపమొచ్చేది. కొట్టాలనిపించేది. ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఈ ట్రిప్ గురించి తెలియగానే ఎలాగైనా వెళ్ళాలి అని రాధికని ఒప్పించాను. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించమని బతిమాలాను. రాధిక ఒప్పించాను అని చెప్పగానే ముందు కళ్యాణ్‌కి కాల్ చేసి చెప్పమన్నాను. ఎక్కడ మిస్ అయిపోతామో అని. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు దెబ్బ తగిలినప్పుడు, పొలమారినప్పుడు, నువ్వు నాపై కేరింగ్ చూపించినప్పుడు నీ కళ్ళలో ప్రేమ కనిపించేది. కానీ చెప్పలేదు. అది నిన్న వాళ్ళు అడిగారు అని చెప్పావు లేకపోతే చెప్పకపోయేవాడివి అని కోపం వచ్చి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను వచ్చినప్పుడు అడిగితే చెప్పకుండా దాచినందుకు కొట్టాను. ఇప్పుడు అర్థమైందా అని అడిగింది. ఆదిత్యకి మొత్తం బ్లాంక్‌గా ఉంది. అంటే నాకన్నా ముందే రమ్య నన్ను ఇష్టపడ్డది అన్న ఆలోచనతో పిచ్చెక్కినట్లు ఎగురుతూ, తిరుగుతూ రమ్య దగ్గరికి వచ్చి అర్థమైంది, బాగా అర్థమైంది అని గట్టిగా హగ్ చేసుకొని తలపై కిస్ చేశాడు. రమ్య కూడా హ్యాపీగా అలానే గట్టిగా హగ్ చేసుకుంది. అలా చాలా సేపు అలాగే ఉండిపోయారు. వీళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? రాధిక, కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూద్దాం రండి. రాధిక, కళ్యాణ్ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఇంకా ఎప్పుడు వస్తారండి? లేట్ అవుతోంది. ఎంత దూరం వెళ్లారు? మనం వెళ్లి చూద్దామా? అడిగింది రాధిక. వచ్చేస్తూ ఉంటారు రాధిక గారు. అప్పటి వరకు మీరు ఏమైనా కబుర్లు చెప్పండి వింటాను అన్నాడు కళ్యాణ్. నా దగ్గర ఏముంటాయండి? మీరు చెప్పండి ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్నారు? నేను ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ బ్యాక్ జాబ్‌లో జాయిన్ అయ్యాను అని తన గురించి చెప్పాడు కళ్యాణ్. అలా రాధిక, కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. రాధిక గారు మిమ్మల్ని ఒకటి అడగనా? నీకు మీ బావ అంటే ఎంత ఇష్టమండి? అని అడిగాడు. రాధిక సిగ్గుపడుతూ చాలా ఇష్టం కళ్యాణ్ గారు. ఎంత అంటే చెప్పలేనంత, చూపించలేనంత అన్నది రాధిక. అవునా? మరి మీ బావ గురించి ఎప్పుడూ తెలుసుకోలేదా? చాలా ప్రయత్నించాను కళ్యాణ్ గారు. కానీ ఏం తెలీదు. అసలు మీ బావ పూర్తి పేరు చెప్పండి నేను కనుక్కుంటాను అన్నాడు కళ్యాణ్. తెలీదు కళ్యాణ్ గారు. నాకు కృష్ణ అని తెలుసు అంతే. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం అన్నది రాధిక. అవునా? మాది కూడా విజయవాడే రాధిక. మీరు ఎక్కడ ఉండేవారు? అవునా? మేము ఇక్కడ ఉండేవాళ్ళము అంటూ ఒక ఏరియా చెప్పింది. నేను హాలిడేస్‌కి వచ్చేదాన్ని అత్తమ్మ వాళ్ళ ఇంటికి. నేను కృష్ణ చాలా ఆడుకునేవాళ్ళం. నేను మళ్ళీ ఇంటికి వెళ్తే కృష్ణని చాలా మిస్ అయ్యేదాన్ని. మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేదాన్ని. ఇలా రోజులు గడిచిపోయాయి అన్నది రాధిక. కళ్యాణ్ రాధిక అలాగే చూస్తున్నాడు. అవునా! మీరు చాలా మిస్ అవుతారా కృష్ణని? అని అడిగాడు కళ్యాణ్. చాలా అంటే చాలా కళ్యాణ్ గారు. నాకు తెలీదు తానే నా ప్రాణం అయిపోతాడు అని. చిన్నప్పుడు నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే నేను కృష్ణ పేరే చెప్పేదానిని. అంత ఇష్టం. నీకు తెలుసా కళ్యాణ్ గారు, చిన్నప్పుడు నేను కృష్ణ ఆడుకునేటప్పుడు నేను కృష్ణని అడిగాను. ఇప్పుడు నేను నీతో ఉన్నాను. నేను పెద్దయ్యాక నన్ను పంపించకపోతే ఏం చేస్తావు అని. అప్పుడు కృష్ణ ఏమన్నాడో తెలుసా? అమ్మో! నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు మనం చిన్నవాళ్ళం కదా! పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు. నేను నీతోనే ఉంటాను అని నేను కూడా నవ్వి, అయితే నేను తొందరగా పెద్దదాన్నయిపోతాను అని అనేదాన్ని అన్నది రాధిక. తను చెప్పిన మాటలు తన కళ్ళ ముందే కదలాడుతున్నట్టు కనిపించింది కళ్యాణ్‌కి. కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. తనని తాను కంట్రోల్ చేసుకొని, మీరు ఎప్పటినుండి లవ్ చేస్తున్నారు కృష్ణ గారిని అని అడిగాడు. ఎప్పటినుండి ఏంటి అండి, చిన్నప్పటి నుండి తనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలీదు తను లేకపోతే నేను లేను అనిపించేది. మా నాన్న నన్ను తీసుకువచ్చిన తర్వాత నేను చాలా ఏడ్చాను. బావ దగ్గరికి వెళ్తాను అని గొడవ చేసినా కూడా నన్ను పంపించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు బావ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పటికైనా తను నా కోసం వస్తాడు అని. తనని మీరు ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు రియలైజ్ అయ్యారు అని అడిగాడు. అది తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు కళ్యాణ్ గారు. తను అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. నేను కాస్త పెద్దయ్యాక బావ ఆలోచనలే. ఎప్పుడు ఎప్పుడు బావ దగ్గరికి వెళ్తానా అని ఆలోచన. కనీసం బావైనా నా కోసం రావచ్చు కదా! రాలేదెందుకు అని కోపం. నాకు తెలియకుండానే నా ఆలోచనలో, నా మనసులో నిండిపోయాడు. నిజం చెప్పాలి అంటే ప్రాణం అయిపోయాడు. మీ బావ మీద మీకు అంత నమ్మకమా? అని అడిగాడు. చాలా కళ్యాణ్ గారు. మీకో విషయం తెలుసా? నా ధైర్యమే బావ. నాకు చిన్నప్పుడు మాట ఇచ్చాడు. ఎప్పటికీ నాతోనే ఉంటాను అని అన్నది రాధిక. ఆ మాట వినగానే చాలా సార్లు నేను ఎప్పుడు నీతో
ఎప్పటికీ నీతోనే ఉంటాను రాధా అని తను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది కళ్యాణ్‌కి. ఒకవేళ మీ బావకి పెళ్ళైపోయి ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు. లేదు కళ్యాణ్ గారు, మా బావ అలా చేయడు. ఎందుకంటే మా బావకి నేనంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు దూరం అవుతాను ఏమో బావా అని అంటే, లేదు నేను నిన్ను పెళ్లి చేసుకొని నాతో తెచ్చేసుకుంటాను. నిన్ను వదిలి నేను ఉండను అనేవాడు అని నవ్వింది రాధిక. కళ్యాణ్‌కి గూడా అది గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. మీరెందుకు నవ్వుతున్నారు కళ్యాణ్ గారు అంది రాధిక. ఏం లేదు, మీరలా చెప్తుంటే నవ్వొచ్చింది రాధిక గారు. అవును, మీ బావకి మీరు కృష్ణ అని పిలవడం ఇష్టమా? లేదా బావ అని పిలవడం ఇష్టమా? నేను కూడా అడిగాను కళ్యాణ్ గారు. కానీ నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను అంటాడు. అందుకే నాకు ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలుస్తాను అన్నది. కళ్యాణ్‌కి రాధ చిన్నప్పుడు అవును, నిన్ను ఎలా పిలవాలి కృష్ణ బావ అని పిలవనా? కృష్ణ అని పిలవనా? అన్నది రాధిక. నీ ఇష్టం రాధా, నువ్వెలా పిలిచినా నేను పలుకుతాను. కానీ కృష్ణ అని కానీ, బావ అని కానీ నువ్వు మాత్రమే పిలవాలి. ఇంకెవరు పిలిచినా ఒప్పుకోను అని ముద్దు ముద్దు చెప్పాడు. అది గుర్తుకు వచ్చింది కళ్యాణ్‌కి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు రమ్య, ఆదిత్య. వాళ్ళు ఎలా వచ్చారో చూసేద్దాం. రేయ్! ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటాం పద వెళ్దాం, అక్కడ రాధిక, కళ్యాణ్ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నది రమ్య. అబ్బా! ఇప్పుడే వెళ్ళాలా? కాసేపు ఆగి వెళ్దాం. ఇలా మనకి టైం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత అంటే చెప్పలేనంత అని రమ్యని ఎత్తుకొని తిప్పాడు. రమ్య కూడా చాలా హ్యాపీగా ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తోంది. కాసేపు తర్వాత "రే పదరా! రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలి మనం. ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. అక్కడ కార్ పాడైంది. రాధిక, కళ్యాణ్ ఏం చేస్తున్నారో ఏమో! వెళ్దాం పద, లేట్ అవుతోంది. మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారు" అని ఆదిత్యని లాక్కొచ్చింది. "రేయ్! ఎటు వెళ్లారురా? ఇంతసేపు ఏం చేశారు?" అని అడిగాడు కళ్యాణ్. లేదు కళ్యాణ్, పరిగెత్తుకుంటూ కొంచెం దూరం వెళ్ళాము. అందుకే కాళ్ళు నొప్పులు వచ్చి కాసేపు అక్కడే ఆగాము. అందుకే లేట్ అయింది. అవును, కార్ పరిస్థితేంటి? ఏముంది, పాడైంది. అది బాగు చేయాలి అంటే మెకానిక్ రావాలి తప్పదు అన్నాడు కళ్యాణ్. మరిప్పుడేం చేయాలి? ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం పాదయాత్ర చేయాలి. నడవండి. కొంచెం దూరం నడిస్తే అక్కడ ఏదైనా వెహికల్ కానీ, రోడ్ కానీ వస్తుంది. పదండి అని అందరూ నడుచుకుంటూ వెళ్లారు. వీళ్ళ ప్రయాణం ఇప్పుడు నడకతో సాగుతుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.